BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఆన్లైన్లో మోసాలు చేస్తూ కొందరు కాలం వెళ్లదీస్తుంటే ఆఫ్లైన్లో కుచ్చుటోపులు పెట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ షట్టర్లు దించేసింది. ఇంతకీ ఆ కంపెనీ ఎక్కడిది, ఎందుకు ఆ కంపెనీ మూసేసింది? ఎంతో కాలంగా ట్రై చేస్తున్నాడు. దేవుడి దయ వల్ల బిడ్డకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక జీవితంలో స్థిరపడ్డట్టే అనుకుంటూ ఉద్యోగానికి సెక్యూరిటీ డిపాజిట్ కోసం బిడ్డ చేతిలో అప్పు చేసి మరీ 50,000 రూపాయలు పెట్టారు ఎందరో తల్లిదండ్రులు. అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది, సంపాదన పర్రాలైంది కాబట్టి ఇక పెళ్లి ప్రయత్నాలు చేయొచ్చు అనుకున్నారు. కట్నం గురించి కూడా బాధపడనక్కర్లేదని మరికొందరు సంతోషపడ్డారు. అవును, వీళ్ళందరికీ హైదరాబాద్ గచ్చిబౌలిలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసి నగరంలో మరో 4 చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసిన రైస్ వరల్డ్ ఇండియా కంపెనీ చాలా ఈజీ ఇంటర్వ్యూలు చేసి ఓ 1000 మందిని ఎంపిక చేసిన ఈ సంస్థ త్వరలో పూర్తి కార్యకలాపాలు ప్రారంభమంటూ ఉద్యోగంలో చేరేందుకు వెయిట్ చేయాలని వారిని రిక్వెస్ట్ చేసింది. ఈ లోపల సెక్యూరిటీ డిపాజిట్గా 50,000 రూపాయలు కట్టాలంటూ నిబంధనను ఆ ఉద్యోగుల ముందుంచింది. ఇంతవరకు అంతా సాఫీగానే సాగింది. బ్యాంకులో దాచుకున్న డబ్బు కొందరు అప్పులు చేసి, కొందరు నగనట్ర అమ్మి, మరికొందరు తల్లిదండ్రులు రైస్ వరల్డ్ ఇండియా సాఫ్ట్వేర్ కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ని కట్టారు. ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకుని ఇంటి ముఖం పట్టారు. ఉద్యోగంలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ నిరుద్యోగులకు ఉన్నట్టుండి ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ తమ హెడ్ ఆఫీస్ నగరంలోని ఇతర బ్రాంచ్లను మూసేశారని తెలిసి డిపాజిట్లు కట్టి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆ అమాయకులు ఉలిక్కిపడ్డారు. వెంటనే గచ్చిబౌలి ఆఫీస్కు పరుగులు తీశారు. కంపెనీ మూసేసింది నిజమే అని తెలిసి కుప్పకూలిపోయారు. గతంలో కూడా ఇదే గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులను ఇలాగే మోసం చేసింది. వారి సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది. ప్రజల అవసరాలు, ఆశయాలను పునాదులుగా మలుచుకుని కొందరు ఆన్లైన్లో ఉపాధి పేరుతో డబ్బు దోచేస్తుంటే చక్కగా సూటు బూటు వేసుకుని నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కార్యాలయాలు పెట్టి ఓ 25 కంప్యూటర్లను అక్కడ చూపెట్టి సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుని ఆ తర్వాత బోర్డు తిప్పేసే ఇలాంటి వారి మీద చట్టం కఠిన చర్యలు తీసుకోవాలి. వందలాది మంది నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిన ఇలాంటి యాజమాన్యాలను తీవ్రంగా శిక్షించేలాగా చట్టాలు సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.